అబద్ధాలు చెప్పే అరవింద బాబు ప్రజలు నమ్మే రోజులు పోయాయని ఇకనైనా మీ అబద్ధాలు చెప్పటం మానుకోవాలని త్వరలో ప్రజలు సరైన బుద్ధి నీకు చెప్తారని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిపి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని ఎప్పుడు మాట్లాడినా గోపిరెడ్డి గుటకాలు మాటకాలు గంజాయి లెక్కలు అమ్ముతున్నాడంటూ మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు. గతంలో చిలకలూరిపేట రోడ్లో గల భూమిని ఎమ్మెల్యే గోపిరెడ్డి కబ్జా చేశారంటూ ప్రచారం నిర్వహించారని, తరువాత భూమి వాళ్ళు వచ్చి పొలం మాది అని చెబితే నోరు మూసుకొని ఊరుకున్నాడని, మరలా 2 రోజుల క్రితం రాయపాడు రోడ్లో గల పొలం ఎమ్మెల్యే కబ్జా చేశాడంటూ పెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే గోపిరెడ్డి కదా అని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుతో నరసరావుపేటని అభివృద్ధి చేశామని అన్నారు. కోటప్పకొండను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ఎమ్మెల్యేని తిడితే సీటు వస్తుందని భ్రమతో అరవింద్ బాబు మాట్లాడుతున్నాడని తెలిపారు. ఈ ఐటమ్స్ లేకుండా ప్రెస్ మీట్ ఉండదు. అసలు గోపిరెడ్డి మా మాట మాట్లాడితే ఇవన్నీ ఒక ఊత పదం లాగా వచ్చేయాలన్నమాట. ఇది ప్రెస్ మీట్. ఆయన సంక్షిప్తంగా మేము ఒక ఛాలెంజ్ విసిరాం. అంటే సాక్ష్యాలు ఉంటే తీసుకొని రా అని చెప్పి, లేకపోతే మీడియా సోదరుల ముందు పెట్టండి, చర్చకు వస్తాం. మీడియా సోదరుల ముందు మీరు సాక్ష్యాలంటే 2 సార్లు సాక్ష్యాలు పెట్టాడు. ఒకటి కేసనపల్లి దగ్గర నేను అవన్నీ కూడా డాక్యుమెంట్ తోటి సహా మీడియా ముందు నేను నిరూపించాను. ఆ యజమాని పేరు మీద ఉందో లేదో వెరిఫై చేసుకోండి. ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందో మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు కూడా డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయో వెరిఫై చేసుకోండి అని నేను సాక్ష్యాలతో సహా మీ ముందు చెప్పాను. దానికి సమాధానం లేదు. మరొకసారి విజయవాడలో ఏదో ఉన్నాయని చెప్పి ఒక డాక్యుమెంట్లు అనేది తెచ్చాడు, సర్వే నెంబర్లు అవి ఇవి అని చెప్పి తెచ్చాడు. హైదరాబాదు విజయవాడ దాని మీద మీకు సాక్ష్యాలతో సహా నేను మొత్తం నిరూపించాను. ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది అన్ని వివరాలతో సహా, సర్వే నెంబర్తో సహా. తర్వాత సమాధానం లేదు. ఇక ఎక్కడికి పోయినా ఇదే పాట. పిఏ ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం, పక్కన కూర్చోవటం, మాట్లాడటం, వెళ్ళటం. ఏంటిది? అన్నా ఎక్కడున్నాం మనం? ఛాలెంజ్ విసిరాం. వెళ్ళి కోటప్పకొండ అన్నాడు. కోటప్పకొండ ఆయనే పోయి పేపర్లు అక్కడ పెట్టి వచ్చాడు అన్నాడు. ఆ పేపర్ల కోసం మేము పంపిస్తే పేపర్లు కూడా లేవు. అదే ఇది ఒక అలవాటుగా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అయిపోద్ది అనే ఒక ఆలోచనతో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. ఎందుకంటే ఇప్పుడు 4-5 అయ్యారు, ఏం చేయాలో అర్థం కాదు. ఎమ్మెల్యే గారిని తిడితే నాకు ప్రచారం వచ్చింది అని చెప్పి మాట్లాడటం తప్ప ఏం లేదు. హత్య రాజకీయాల గురించి మాట్లాడాడు. బాలకోట్ రెడ్డి హత్య ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, సాక్ష్యాలతో సహా. వాళ్ళ భార్య చెప్పిన వీడియో కూడా మీడియా ముందు పెట్టింది. వాళ్ళ సొంత భార్య చెప్పిన వీడియో సంబంధం లేదయా, వెంకటేశ్వర రెడ్డి అనే అతను చేశాడు. అతను తెలుగుదేశం పార్టీ. ఆయన పెట్టుకున్న ప్రొఫైల్ ఫోటో, సెల్ ఫోన్ లో ఫోటో చూపించారు మీకు. మళ్ళీ దాన్ని కలుపుతాడు. రెండోది ఇబ్రహీం హత్య ఎవరు చేశారో నిందితులు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాం. దానికి మేము అన్ని కూడా ఎఫ్ఐఆర్లు అన్ని చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. నువ్వు ఇంతవరకు ఆ కాంప్లెక్స్, అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి కేసులు వేయించారు. దాన్ని కూడా మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళ హైకోర్టులో ఆర్డర్ ఇస్తే దాని మీద మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్లో పెట్టించి దాని పర్మిషన్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మేము అభివృద్ధి వైపు వెళ్తుంటే నిత్యం అడ్డుకోవాలి, దీన్ని ఆపాలి అని చెప్పి ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. అవినీతి గురించి మాట్లాడాడు. ఆయనే చెబుతాడు, ఒకసారి 1000 కోట్లు అంటాడు, ఒకసారి 2000 కోట్లు అంటాడు, ఒకసారి 3000 కోట్లు అంటాడు, ఒకసారి 5000 కోట్లు అంటాడు. అంటే ఆ చెప్పే అబద్ధంలో కూడా ఆయనకి, ఆ రాసే స్క్రిప్ట్ చెప్పే అబద్ధాల్లో కూడా ఒక క్లారిటీ లేదు. బస్ యాత్ర పెట్టారు, అప్పుడు బస్ యాత్ర పెట్టినప్పుడు 5000 కోట్లు అన్నాడు.
మళ్ళీ నిన్న 2,000 కోట్లు అంటాడు, 3,000 కోట్లు అంటే ఏది కోట్లు ఇవేమైనా వారాల్లో నెలల్లో 1,000 కోట్లు 2,000 కోట్లు సంపాదించే కార్యక్రమం ఎవరికైనా ఉండదు? ఇదేమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన మాటలే ఒకసారి గుర్తు చేసుకో. మేమేం మాట్లాడలేం. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావో, ఎన్నిసార్లు ఈ అంకెలను పెంచావో తగ్గించావో ఒకసారి చెప్పాలి. అంటే నీకు ఏం మాట్లాడుతున్నావో, అబద్ధాలు ఏ విధంగా చెప్పాలో కూడా నీకు నేర్పించే కార్యక్రమం చేయాలి. పచ్చి అబద్ధాలు చెప్తావు. 200 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటాడు. తీసుకోనరా, నువ్వు చెప్పిన సాక్ష్యం మేము చూపించాం. ఇంకెక్కడైనా ఉంటే నిరూపించు. రోజు ఇదే అబద్ధాల. నీకు ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. ఏది పడితే అది మాట్లాడాలా. మీడియాలో మాట్లాడితే మాకు ఎవడో పెడతాడు. మీడియా ఈరోజు అంతా సోషల్ మీడియా, విపరీతమైన మీడియా ప్రచారం, ఎల్లో మీడియా ఉంది, ఆ మీడియా ప్రచారం. దీనికి తోడు వాళ్ళు వాళ్ళ వార్తలే రాస్తారు, పార్టీ వార్తలు రాయరు. తోపుడు బండ్ల దగ్గర, లేకపోతే బండ్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర జీ ట్యాక్స్ అంటారు. అది మరి ఎక్కడ ఎవరి దగ్గర వసూలు చేసామో నాకైతే తెలియదు ఎంతవరకు. మరి ఎవరైనా ఉంటే రమ్మని మాట్లాడదాం. మున్సిపాలిటీ గురించి మాట్లాడతాడు. నేను చెప్పాను క్లియర్గా, ఛాలెంజ్ ఇస్తున్నాను. అన్నీ ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం. కుప్పలపాడు దగ్గర 46 ఎకరాలు ఉందని చెప్తున్నాడు. ఒక్కసారి చూపించు కాగితం. మీడియా సోదరులకు చూపించు. నాకొద్దు, మీడియా సోదరులకు చూపించు సాక్ష్యం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం చేసి ఇవాళ ఇవన్నీ చేస్తూ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం హడావుడి, ఏదో తిడితే నాకు ప్రచారం వచ్చింది, సీట్ వచ్చింది అనే ఉద్దేశంతో మాట్లాడటం సమంజసం కాదు. అట్లానే ఎవరో ఒక అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టాడని దానికి ఈయన యాడ్ చేసి పెట్టాడు. మా పార్టీ అతను పడితే అది మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం చేసి ఇవాళ ఇవన్నీ చేస్తూ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం హడావుడి, ఏదో తిడితే నాకు ప్రచారం వచ్చింది, సీట్ వచ్చింది అనే ఉద్దేశంతో మాట్లాడటం సమంజసం కాదు. అట్లానే ఎవరో ఒక అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టాడని దానికి ఈయన యాడ్ చేసి పెట్టాడు. మా పార్టీ అతను పెట్టాడని చెప్పి మా పార్టీ వాళ్ళు ఖండించారు అది తీవ్రంగా. దానికి కూడా సాక్ష్యాలతో సహా నిరూపించాడు ఆయన. పేపర్లతో సహా ఆ భూమి యజమాని ఎవరో దాన్ని కూడా చూపించాడు. ఇవాళ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏమేం చేసింది, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి 90% కుటుంబాలకి ఈరోజు మేలు చేసే కార్యక్రమం చేసింది ప్రభుత్వం. ఈరోజు పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఏ విధంగా ముందుకు వెళ్తాం. ప్రతి గ్రామం, ఇప్పుడే సోదరుడు చెప్తున్నాడు, ఎస్ఆర్కేటీ కాలనీలో 20 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు లేవు. మేము గర్వంగా చెబుతున్నాం, ఇవాళ మంచినీళ్ళు మేము అందించాం ఎస్ఆర్కేటీ కాలనీ. మున్సిపల్ వాటర్ అందించాం కార్యక్రమం. లింగంగుంట భూముల సమస్య, రాజధాని, జిల్లా రాజధాని చేయటం, జేఎన్టీయూ కాలేజీ, డిగ్రీ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం, శివారు ప్రాంతాలను ఈరోజు విలీనం చేసే కార్యక్రమం చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 2,600 కోట్ల రూపాయలతో నర్సరావుపేట నియోజకవర్గం ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసింది. చేతనైతే సూచనలు చేయాలి, అభివృద్ధి చేయండి, లేకపోతే ఈ కార్యక్రమం చేయండి, లేకపోతే అది చేయండి, ఇది చేయండి చెప్పాలి. అంతేగాని ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఇక గుట్కాలు, మట్కాలు, ఇసుకలు, మద్యంలు, ఇక అది ఏంటో అది ఒక ఊత పదం లాగా ఇక దాన్ని కంటిన్యూస్గా ప్రతి ప్రెస్ మీట్లో అది మాట్లాడాలి. అది మాట్లాడకుండా ప్రెస్ మీటే ఉండదు. గోపిరెడ్డి డాష్ గుట్కాలు, మట్కాలు, మద్యం ఇవి లేకుండా అసలు ప్రెస్ మీట్ ఉండదు. ఇదేదో హరిదాసుడు పొద్దున్నే వచ్చి పాట పాడతాడు, ఆ పాటే పాడి 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 రికార్డు అరిగిపోయి ఇదైపోయిందాక ఏంటి ఇంత దిగజారుడుతనమైన రాజకీయాలు.
ఇది తప్పది. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా, నేను ఓపెన్గా ఛాలెంజ్ ఇస్తున్నాను. నా మీడియా సోదరులు చూపించు, ఏదైనా నువ్వు ఒక సాక్ష్యం చూపించు, దానికి నేను సమాధానం చెప్తాను. నువ్వు ఏ సాక్ష్యాలు చూపించకుండా, ఏమి చూపించకుండా ఏదో కొండ పొయ్యానని పొయ్యి వచ్చి అక్కడ పేపర్లు పెట్టా అన్నాడు. మేము సాయంత్రం మనుషులు పంపించే లోపల పేపర్లు ఏం లేవు సార్, ఇక్కడ ఏమి లేవని చెప్పారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, ప్రేలాపన చేయటం. ప్రజాస్వామ్యంలో తేల్చుకుందాం, ప్రజలు ఈరోజు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఎలక్షన్లు వస్తున్నాయి, రండి, తప్పకుండా రండి. ఎవరేంటో, ఏ పార్టీలో ఏదైనా సరే, ఎవరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే వైసీపీ తరఫున పోటీ చేస్తాం, తప్పకుండా తేల్చుకునే కార్యక్రమం. ఇది నేను చెప్తాను. చెప్పకుండా మీ మీడియా సోదరులే ఎవరైతే ఉన్నారో 4-5 సీనియర్లని పెట్టండి. సీనియర్లు అందరం కలిసి ఒక కమిటీ ఏర్పరచుకుందాం. నువ్వు ఏదైనా ఉంటే సాక్ష్యం చెప్పు. ఏది పడితే అది మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా. సోషల్ మీడియా వచ్చింది, పోస్టులు ఇక మనం పెట్టవచ్చు, ఎక్కడికైనా పంపించవచ్చు, ఎక్కడికైనా అప్లోడ్ చేయొచ్చు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తూ మీడియా సోదరుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పి, నర్సరావుపేట ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఏదో ఆరోపణలు, ఎవడెవడో బజార్లో మాట్లాడే ఆరోపణలు, ఎవరెవరో మాట్లాడే మాటలు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు గమనించండి. వాస్తవాలతో మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. చంద్రబాబు అరవింద్ బాబు గారికి ఒక ముఖ్య విజ్ఞప్తి. నేను ఈ సందర్భంగా చెప్పేందంటే, హత్యా రాజకీయాలు, మామూలు సంస్కృతి, అది టీడీపీ. గతంలో పోల్చి చూస్తే ఇప్పటికీ నర్సరావుపేట గడ్డ మీద టీడీపీ అనే పార్టీ గెలిచి, దాని పొత్తుతో కానీ ఏ పార్టీ అయినా గెలిచి ఇప్పటికీ 20 ఏళ్ళు. ఈ రోజు వరకు టీడీపీకి అడ్రస్ లేకుండా చేశారు నర్సరావుపేట నియోజకవర్గంలో. గోపిరెడ్డి గారు లాంటి వ్యక్తి నర్సరావుపేట తిరగడం నిజంగా అదృష్టం. గత 10 ఏళ్ల నుంచి అన్ని అణగారిన వర్గాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ సమానంగా ఆయన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవలు చేసుకుంటూ, అదే వాళ్ళకి కావాల్సిన అవసరాలను అందరికీ సహకరించుకుంటూ, ప్రతి కాలనీలో, ఎటువంటి కాలనీలో మీరు ఏర్పాటు చేసిన, మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ గేట్ కాలనీకి ఇప్పుడు దాకా మంచినీళ్లు కానీ, రోడ్లు కానీ ఏమీ లేదు. నర్సరావుపేటలో అభివృద్ధి అనేది మీరు మాటల్లో తప్ప ఏమీ లేదు. మీ సంస్కృతి అంతా దౌర్జన్యాలు, రౌడీజం ఇవి చేసుకుంటూ ఉండటమే. కానీ మా గోపిరెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎస్ఆర్ గేట్ కాలనీలో నిన్నటికి నిన్న 14 లైన్ల వరకు 12 లైన్ల వరకు వాటర్ సదుపాయం, మంచినీటి సదుపాయం కల్పించారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు కట్టించారు. ఇంతవరకు మీ కాలనీ ఏర్పడి 20 ఏళ్ళు అయినా కానీ దానికి ఎవరు అభివృద్ధి పనులు వచ్చి నడిపించిన వాళ్ళు లేదు. మా గోపిరెడ్డి గారు వచ్చిన 5 ఏళ్లలో 4 ఏళ్లలోనే మొత్తం అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజలందరినీ ఎంతో మంచిగా మేలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. మీకు సాధ్యమైనంత వరకు మంచి చేయండి. మీరు అధికారంలో వస్తే ఈ మంచి పనులు చేస్తామని చెప్పి అధికారంలో రండి, ప్రజల మన్ననలు పొందలే కానీ అనవసరంగా బురద జల్లే రాజకీయం చేస్తూ గోపిరెడ్డి గారి లాంటి మంచి వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో మీరు తీవ్రంగా, ఘోరంగా అవమానం పాలవుతారు. రేపు మిమ్మల్ని ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి మీకు వస్తుంది. మీరు ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండి గోపిరెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం మానుకొని ప్రజల్లో మీరు మంచి చేస్తే మీ యొక్క మంచిని, మీ మార్కును చూపించుకోవట్లే కానీ అవినీతి మార్కలు వేసి ఎవరు అంటిద్దామంటే అది కుదిరే పని కాదు. అరవింద్ బాబు గారు, మీరు ఒకటే చెప్తున్నా, ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చేసే మంచి ఏమైనా ఉంటే చెప్పుకొని రండి, అంతేలే కానీ మంచి వ్యక్తులను చెడు వ్యక్తులుగా చిత్రీకరించి మీరు అవాస్ పాలు కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీడీపీ ఇన్ఛార్జ్ చంద్రబాబు అరవింద్ బాబు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఉనికిని కాపాడుకోవాలని ఇవన్నీ కూడా చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే టీడీపీ ఉనికి కాపాడుకొని చంద్రబాబు దగ్గర మార్కులు సంపాదించుకోవాలని ఇలా చేస్తున్నారు. అన్ని అసత్య ఆరోపణలే. ఇప్పటి నుంచి ఎన్నో చేశాడు, ఒక్కదానికి కూడా ఒక్క రుజువు లేదు, అన్ని ఫేకే. మరి నా టీడీపీ ఇన్ఛార్జ్ అంటారు, ఒక ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికైనా మా శాసనసభ్యులు గారిని పట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
దీనికి సమాధానం మేము త్వరలోనే చెప్తాము. మీరు ఇలా లేనిపోయినన్ని కూడా మా ఎమ్మెల్యే గారికి చుట్టి అసత్య ఆరోపణ చేస్తున్నారు. దీన్ని మేము ఎంత మాత్రం కూడా ఎస్సీలైన మేము ఎంత మాత్రం సహించము. రాబోయే కాలంలో కూడా మీ మీద చట్టరీత్యా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఆయన. అందుకనే జనం ఈ వాటికి నిరాజనాలు పలుకుతున్నారు. మరి మీకేది జనం రావట్లేదా ప్రతి వాటిలో? మరి ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారికి వస్తున్నారు ఎందుకండి లేనిపోని అబద్ధాలు అంటే మీ యొక్క టీడీపీ ఉనికి చంద్రబాబు దగ్గర మార్కులు పొందాలనే మీరు చేస్తున్నారు. అంతపితే వేరే ఉద్దేశం కాదు. మీకు కూడా సత్యం ఏంటో తెలుసు, అసత్యం ఏంటో తెలుసు. మీరు చేసే ఆరోపణలన్నీ కూడా అసత్యమైనవి అని అంటలో నేను ఎటువంటి సందేహం లేదు. మీరు 100కు 100% నిరూపిస్తా. మా ఎమ్మెల్యే గారు మంచి మనసున్న వ్యక్తి, ప్రజల్లో అనేక మంచి పనులు చేసిన వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి. ఆయన పట్టుకొని ఆయన మీద లేనిపోయిన అసత్య ఆరోపణలు చేయడం, దాన్నేమో మీడియాలో ప్రచురించడం బాగలేదండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక నుంచైనా మీ పద్ధతి మార్చుకొని మంచిగా మాట్లాడటం నేర్చుకోండి. నిన్న స్థానిక టీడీపీ పార్టీ సమన్వయకర్త అరవింద్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి నసరాపేట శాసనసభ్యులు మా ప్రియతమ నేత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రతిసారి చెప్పినట్టుగా అబద్ధాలు ఈసారి కూడా ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. అరవింద్ బాబు గారిని మేము అడుగుతున్నాం, అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని మీరు ప్రతిసారి మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. మీరు ఇన్నిసార్లు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఎప్పుడు కూడా మీరు బహిరంగ మరి అది రుజువు చేయటం మీకు చేతకాల. మీరు ప్రజాక్షేత్రంలో ఉండి కూడా మీరు అన్ని ప్రజలకి అబద్ధాలు చెప్తూ ముందుకెళ్తున్నారు. మీ పార్టీ భాగవతం అంతా కూడా ఆ విధంగానే ఉంది. మీరు హత్యా రాజకీయాలు అంటారు. మరి హత్యా రాజకీయాలు మీరు అరవింద్ బాబు గారు మీకు ముక్కుసూటిగా చెప్తున్నాం. మరి గత ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హత్యా రాజకీయాలు జరిగినాయా? మా శాసనసభ్యులు వారు గత 10 సంవత్సరాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు హత్యా రాజకీయాలు జరిగినాయా? ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఈ నియోజకవర్గం శాంతియుతంగా ప్రజలకి సేవ చేసుకుంటూ చక్కని పేరు తెచ్చుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారి మీద ప్రతిసారి మీరు బురద చల్లే ఆరోపణలు చేయడం ఇది మంచిది కాదు. అరవింద్ బాబు గారు, మీరు గుర్తుంచుకొని మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మర్చిపోయి కూడా అబద్ధాలు ప్రజలకి చెప్పే విధంగా దిగజారితనంలో మీ వ్యక్తిత్వం దిగజార్చుకోవటం సమంజసం కాదు. మీరు గెలుపొందాలనుకుంటే ప్రజలకి చక్కగా జరిగినట్టు చెప్పాలి తప్పితే ఎప్పుడు చూడు మీరు ప్రతిసారి ఆరోపణ చేయటం అది మీకు ఫేక్ అని ప్రజలు తెలుసుకోవటం, మీరు అబాసుపాలు కావటం, ఇటువంటి ఎక్కడా కూడా నసరాపేట నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా అక్రమాలు గాని హత్యా రాజకీయాలు గాని ఎక్కడ జరగలేదు. మరొకసారి మా శాసనసభ్యులు గారి మీద మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం కూడా మీ మీద తగిన చర్య తీసుకోవడానికి ముందుంటామని హెచ్చరిస్తామైంది.